నీతిమంతులుగా తీర్చబడుట, పరిశుద్ధపరచబడుట మరియు మహిమపరచబడుట. రక్షణను గురించి దేవుని వాక్యము 3 కాలములలో చెబుతుంది. మొదటిది రక్షణ పొందుట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము గమనించండి. రెండవది రక్షణలో ఎదుగుట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము గమనించండి. మూడవది భవిష్యత్తులో సంపూర్ణ రక్షణ పొందుట. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము గమనించండి. ఇంకో మాటలో చెప్పాలంటే నీతిమంతులుగా తీర్చబడుట, పరిశుద్ధపరచబడుట మరియు మహిమపరచబడుట. మొదటిగా నీతిమంతులుగా తీర్చబడుట. రక్షణకు పునాది మరియు దానిపై గొప్ప నిర్మాణము ఉన్నవి. రక్షణకు పునాది పాపములు క్షమింపబడుట మరియు నీతిమంతులుగా తీర్చబడుట. నీతిమంతులుగా తీర్చబడుట అనునది పాపములు క్షమించబడుట కంటే కూడా ఎక్కువై ఉన్నది. దేవుని ఎదుట క్రీస్తు మరణ, పునరుద్ధాన, ఆరోహణముల ఆధారంగా మనము నీతిమంతులుగా ప్రకటింపబడుతున్నాము. ఇది మన క్రియల వలన కలిగినది కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనములు గమనించండి. ఎందుకంటే మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నవి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనము గమనించండి. మనము క్రీస్తు యొక్క నీతితో ధరింపచేయబడి ఉన్నాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము. పాపములు క్షమింపబడుటకు మరియు నీతిమంతులుగా తీర్చబడుటకు మారు మనసు పొందుట మరియు విశ్వాసము అనే 2 షరతులు ఉన్నవి. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 21వ వచనము గమనించండి. నిజమైన మారు మనస్సు మనలో పరిహారము చెల్లించుట అనే ఫలమును కలిగించాలి. అనగా మనకు సాధ్యమైనంత వరకు అన్యాయముగా మన ఆధీనంలో వేరే వారికి చెందిన డబ్బును గాని, వస్తువులను గాని, పన్నులను గాని తిరిగి ఇచ్చివేయుట, అన్యాయము చేసిన వారికి క్షమాపణ చెప్పుట. దేవుడు మనలను క్షమించినప్పుడు మనము అదే విధముగా ఇతరులను క్షమించాలని దేవుడు కోరుచున్నాడు. మనము ఇతరులను క్షమించకపోతే దేవుడు మన క్షమాపణను కూడా ఉపసంహరిస్తాడు. నీటిలో పూర్తిగా ముంచబడే బాప్తిస్మము, మారు మనస్సు మరియు విశ్వాసమును అనుసరించాలి. బాప్తిస్మము ద్వారా మనము దేవునికి, మనుషులకు మరియు దయ్యములకు మన ప్రాచీన పురుషుడు పాతిపెట్టబడినని బహిరంగముగా సాక్ష్యమిస్తున్నాము. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-6 వచనములు గమనించండి. తరువాత మన జీవితము ద్వారా, మన పెదవుల ద్వారా దేవుని సాక్ష్యముగా ఉండునట్లు పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా మనము శక్తి నొందుతాము. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము గమనించండి. దేవుని పిల్లలందరూ విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ అనే వాగ్దానమును పొందుదురు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనము, లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనము గమనించండి. ప్రతి శిష్యుడు తాను దేవుని బిడ్డయ్య ఉన్నాడని ఆత్మ సాక్ష్యం ఇవ్వడము ఎంతో ధన్యతై ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం గమనించండి. మరియు అతడు పరిశుద్ధాత్మను పొంది ఉన్నాడని దీని ద్వారా తెలుసుకునవచ్చును. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 2వ వచనము. రెండవదిగా పరిశుద్ధపరచబడుట. పరిశుద్ధపరచబడుట అనున్నది భవనములో పునాది మీద కట్టబడిన గొప్ప నిర్మాణమై ఉన్నది. రక్షణ పొందిన తరువాత పరిశుద్ధపరచబడుట అనగా పాపము నుండి, లోకము నుండి ప్రత్యేకించబడుట ఆరంభమవుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం గమనించండి. మరియు మనము ఈ భూమిపై ఉన్నంత కాలము కొనసాగుతుంది. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనములు గమనించండి. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో, మన మనస్సులలో తన ఆజ్ఞలను వ్రాయడము ద్వారా ఈ పని ప్రారంభించబడుతుంది. కానీ భయముతోనూ వణుకుతోనూ మన రక్షణను కొనసాగించడము మన వంతు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనములు గమనించండి. మనకివ్వబడిన పరిశుద్ధాత్మ ద్వారా శరీర క్రియలను చంపవలసినది మనమే. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనము. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేయుటకు శరీరమునకు, ఆత్మకును కలిగినటువంటి కల్మషమును కడుగుకొనవలసినది మనమే. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము. ఎక్కడైతే ఒక శిష్యుడు పరిశుద్ధాత్మకు పూర్ణ హృదయముతో వెనువెంటనే సహకరిస్తాడో పరిశుద్ధపరచబడే ప్రక్రియ అతని జీవితంలో వేగముగా జరుగుతుంది. ఆలస్యముగా పరిశుద్ధాత్మ నడిపింపునకు లోబడే వ్యక్తిలో పరిశుద్ధపరచబడటం ఆగిపోవడము కానీ లేదా నెమ్మదిగా కానీ జరుగుతుంది. పరిశుద్ధతను మనం పూర్ణ హృదయముతో కోరుచున్నామా
లేదా అనునది మనము శోధించబడినప్పుడు నిజముగా పరీక్షింపబడుతుంది. ధర్మశాస్త్రము యొక్క నీతి పాత నిబంధనల వలె బాహ్యముగా కాక మన హృదయములలో నెరవేర్చబడుటయే పరిశుద్ధపరచబడుట. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనము గమనించండి. దీనినే ప్రభు అయిన యేసు మత్తయి సువార్త 5వ అధ్యాయము 17 నుంచి 48 వచనములలో నొక్కి చెప్పారు. పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించుట, మనలను మనము ప్రేమించుకున్నట్లే మన పొరుగువారిని ప్రేమించుటలో ధర్మశాస్త్రము కోరినదంతయు ఉన్నదని యేసు చెప్పారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36 నుంచి 40 వచనములు గమనించండి. ఈ ప్రేమ విధులనే మన హృదయముల మీద దేవుడు వ్రాయాలని కోరుతున్నాడు. ఎందుకంటే అదే ఆయన స్వభావమై ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనము, 2వ పేతురు 1వ అధ్యాయము 4వ వచనము. తెలిసిన ప్రతి పాపముపై జయము పొందుట, యేసు యొక్క ప్రతి ఆజ్ఞకు విధేయత చూపించుటతో ఇది బాహ్యముగా వ్యక్తపరచబడుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనము గమనించండి. యేసు చెప్పిన శిష్యత్వపు షరతులను నెరవేర్చకుండా ఇటువంటి జీవితములోనికి ప్రవేశించుట అసాధ్యము. ప్రాథమికంగా ఆ షరతులేవనగా మన బంధువులందరికంటే మనకంటే ప్రభువుకు మొదటి స్థానము ఇవ్వడము, తనకు కలిగి ఉన్న దానినంతటి నుండి వేరుపడటము. మనము మొదటిగా ఈ ఇరుకు ద్వారము గుండా వెళ్ళాలి. అప్పుడు పరిశుద్ధపరచబడుట అనే ఇరుకు మార్గము వస్తుంది. పరిశుద్ధపరచబడుటను వెంబడించని వారు ఎప్పటికీ ప్రభువును చూడలేరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము గమనించండి. మూడవదిగా మహిమపరచబడుట. మనము ఇప్పుడు మనస్సాక్షిలో పరిపూర్ణముగా ఉండుట సాధ్యమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వచనము, 9వ అధ్యాయము 9వ వచనము, 14వ వచనము. యేసు రెండవ రాకడలో మనము మహిమ శరీరమును పొందుకునే వరకు పాపము లేని పరిపూర్ణతను కలిగి ఉండుట అసాధ్యము. ఆయన వచ్చినప్పుడు ఆయన వలె ఉండదము. కానీ మనము ఇప్పుడే ఆయన నడిచినట్లుగా నడుచుకొనుట కోరుకొనవలెను. 1 యోహాను 2వ అధ్యాయము 6వ వచనము గమనించండి. మనము ఎంతగా పరిశుద్ధపరచబడినను ఈ చెడిపోయిన దేహములో ఉన్నంత వరకు మనకు తెలియని పాపమును మనలో కనుగొనగలము. 1 యోహాను 1వ అధ్యాయము 8వ వచనము గమనించండి. కానీ మనము పూర్ణ హృదయులైన ఎడల మనకు తెలిసిన పాపము నుండి విడిపించబడి పరిపూర్ణముగా ఉండవచ్చును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము గమనించండి. మన రక్షణలో చివరి భాగమైన మహిమ పరచబడటము కొరకు మరియు పాపము లేని పరిపూర్ణులుగా మారుట కొరకు క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు మనము ఎదురు చూస్తున్నాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము గమనించండి. ప్రియమైనటువంటి స్నేహితులారా, మనము రక్షణ పొందుట, రక్షణలో ఎదుగుట, భవిష్యత్తులో సంపూర్ణ రక్షణ పొందుట ఇవి ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. నీతిమంతులుగా తీర్చబడటము, పరిశుద్ధపరచబడటము మరియు మహిమపరచబడటము ఇవి ఖచ్చితంగా మనకు అర్థమై ఉండాలి. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.